చూపించాలి. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ సత్యేన పరిజ్ఞామి అమృతమస్తు అమృతమస్తు. ఓం ప్రణయ స్వాహ, ఓం అపనయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళా అలా నివేదన చేసిన తర్వాత మళ్ళా తోరపాకు గ్లాసులో ముంచి స్వామివారికి చూపించి 3 సుక్కల నీళ్లు పళ్ళెంలో కానీ ఎక్కడైనా పక్కన టేబుల్ మీద కానీ వదిలిపెట్టండి. అంటే మనం అన్నం తిన్న తర్వాత కాళ్ళు చేతులు మొహం ఎలా కడుక్కుంటామో అలాగే స్వామివారికి నివేదన చేసిన తర్వాత కూడా ఆయనకి కాళ్ళు చేతులు మొహం కడిగినట్టు అనమాట. అలా 3 సార్లు నీళ్లు వదిలిపెట్టండి, దానికోసం అన్నమాట. మధ్య మధ్య పానీయం సమర్పయామి, హస్తం ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇందాక వినాయకుడి దగ్గర తాంబూలం ఉంటుంది, ఒక్కలు పెట్టినటువంటిది. దంపతులు ఇద్దరు కూడా తాంబూలం తాగండి. భూగి వలసిన ముక్త చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతివృతం అలివేర్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః, శ్రీ సత్యనారాయణ స్వామి నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంద శ్రవణే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తాంబూలం తాగిన తర్వాత దాని మీద కూడా బొట్టు నీళ్ళు వదిలిపెట్టాలి. తాంబూలం మీద తెలంగా ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. వదిలిపెట్టిన తర్వాత ఒక కర్పూర పిల్ల ఏక హారతిలో వేసుకొని ఆ సత్యనారాయణ స్వామి వారికి హారతి ఇవ్వాలి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసుదర్శనం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలేన్మయగమ్యం వందే విష్ణుం భరం సర్వలోకైనాథం. శ్రీ వెంకటేశ్వర స్వామి నమః, శ్రీ సత్యనారాయణ స్వామి నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతి ఇచ్చిన తర్వాత చుట్టూ తిప్పి కాళ్ళ మీద ఒక బొట్టు నీళ్ళు వేసి ఇద్దరులో ఎవరైనా పర్లేదు 2 చేతులతో అద్దండి. దంపతులు ఇద్దరులో మగవాళ్ళ తినా పర్ల, ఆడవాళ్ళ తినా పర్ల, 2 చేతులతో అద్దండి. స్వామివారికి ఒక్కళ్ళు అద్దితే చాలు, ఇద్దరులో ఎవరు తినా పర్ల 2 చేతులతో అద్దండి. అద్దిన తర్వాత కింద పెట్టేసేసి దంపతులు ఇద్దరు కూడా హారతి తీసుకోండి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కల వాడ అనాథ రక్షక గోవింద. దంపతులు ఇద్దరు కూడా అక్షంతం చేతిలో పట్టుకుంటే సత్యనారాయణ స్వామి కథ ప్రారంభిస్తారు.